విషయవంతంగా జీవనం గురించి ఈ అధ్యాయంలో అపోస్తలుడు రాశాడు. ఈ 8వ అధ్యాయం ముందు మనం చూస్తే 6వ అధ్యాయం 7వ అధ్యాయం గురించి చూస్తే 6వ అధ్యాయంలో మన గుర్తింపు గురించి చెప్పాడు. మనం క్రీస్తుతో ఐక్యం అయ్యాము. ఆయన మన గుర్తింపు ఆయనలోనే ఉంటుంది. ఆయన మరణించినప్పుడు మనం కూడా మరణించాం. ఆయన మరణంలో మనకి ఐక్యత ఉంది. ఆయనతో పాటు మనం భయపెట్టబడ్డాం. అయితే ఆయనతో పాటు నూతన జీవితం పొందడానికి ఆయనతో పాటు లేకపోవడం ఇది మనకి బాప్తిస్మలో కూడా సాదృశ్యంగా మనం చూస్తాం. ఆయనతో ప్రియమైపోవడం, ఆయనతో ఐక్యం చేయబడడం. అయితే అక్కడ పౌరులు మనకి చెప్పేది ఏంటంటే ఆధ్యాయంలో చనిపోయిన వ్యక్తి పాపం చేయలేదు. ఆ పాపం చేసే మనిషి చనిపోయాడు. చనిపోవడం కాకుండా పారిపెట్టబడ్డాడు. అంటే ఖచ్చితంగా చనిపోయాడు. అతను లేకపోతే సమాజ చేయబడిన మనిషిని మనం తిరిగి వేసి పాపం చేయనిస్తున్నాం మన జీవితాల్లో. అది చేయకూడదు అని పౌరులు నక్షత్రంలో ఆరాధన. పాపానికి ఇంకా మన మీద అధికారం లేదు. ఎందుకంటే ఆ పాప మనిషి చనిపోయేది బాధపడ్డాడు. 7వ అధ్యాయంలో తన గురించి చెప్పినట్టు ప్రసక్తితో చేసే ప్రయత్నంలో దానివల్ల ఫలితం ఉంటుంది. ఆయన తన గురించి చెప్తాడు, నేను చేయలేకపోతాను, చేయాలని అనుకుంటాను కానీ నేను చేయకపోని చేస్తా ఉంటాను. ఏంటి శరీర సంబంధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నా శరీరంలో మంచి ఏం లేదు, మంచి అనేది లేదు ఆ శరీరంలో. అందుకని ఈ శరీరం సంబంధంగా నేను ఏం ప్రయత్నం చేసినా మంచి చేయలేదు. దేవునికి అసాధ్యం ఏది లేదు. దేవుని విశ్వాసం మంచి వారికి కూడా అసాధ్యం ఏది లేదు. ఇదే పౌరులు నేనేమి చేయలేదు, మంచి చేయలేదు అన్న పౌరులు నేను సమస్తం చేయగలను అని చెప్పినాడు. ఆయన పదం వల్ల నేను చేయలేదు, ఏమీ లేదు, సమస్తం చేయగలను. మన సొసైటీతో ఏ చేయాలన్నా చేయలేము. మంచి అనేది కావాలనుకో మన శరీరంలో మంచి అనేది లేదు. శరీరం అనేది చాలాసార్లు చూస్తాం. 8వ అధ్యాయంలో కూడా శరీరం అంటే మన బాడీ అంటే బాడీ అంటే భౌతికంగా కనిపించేది కాదు. దాన్ని ఒక చోట దేహం ఉంటుంది, ఒక చోట శరీరం అని ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే ఫ్లెష్ అని అంటాం. బాడీ ఫ్లెష్, బాడీ అనేది మనకు కనిపించింది, ఫ్లెష్ అనేది ఇక్కడ శరీరం అని అంటాం. మన శరీరం అంటే దానికి ఉన్న శరీరాలు, దానికి ఉన్న వీక్నెసెస్ అది దానివల్ల దాంట్లో బలం లేదు, దాంట్లో శక్తి లేదు. అది పాపం వైపు చూడుతుంది. అది ఈ పాత మనిషి చనిపోయినా మనలో శరీరం ఉన్నది. మరి ఇక్కడ మనం చూస్తాం చదవడం మొదలైనా. కాబట్టి ఇప్పుడు వారికి ఈ శిక్ష లేదు. వారికి ఈ శిక్ష లేదు. కొంచెం శిక్ష అంటే ఏ శిక్షా విధి లేదంటే శిక్ష అనేది లేదు. అదే ముందు ఉండదు అని అంటే ఇప్పుడే లేదు. ఉన్న వారికి ఈ శిక్షా విధి లేదు. శిక్షా విధి లేకపోవడం అంటే తీర్పు, న్యాయస్థానం ఉంటుంది. తీర్పు అనేది మనం వెళ్ళాల్సిన తీసుకున్నారు. ఎందుకో శిక్షా విధి లేదు. మన శిక్షా విధి ఉన్న వాళ్ళ ఎందుకంటే కుటుంబంలో చోట శిక్ష, మన శిక్షలో అన్నట్టు మనం జీవిస్తుంటే
మనం ఒక్కొక్కరి సెట్ చేస్తున్నాం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. శిక్ష లేదు కానీ కొత్త వాళ్ళలాగా జీవిస్తున్నాం. ఆత్మ యొక్క నియమము ఆత్మవర్గంలో నియమం నుండి మనం ఇచ్చారు. రెండు నియమాల గురించి చెప్తున్నాడు. ఒకటి పాపమరణాలు నియమం అంటాడు. పాపమరణ నియమం అంటే పాపానికి చేయడం మరణం అని ముందు చెప్పేట్టు ఆలోచనలో పాపం చేసిన అతడు మరణించారు. అంటే మరణం అంటే దేవుని నుంచి ఎడకాలం దూరంగా ఉండడం, అది మరణం. ఆ మరణం అందరికీ తప్పదు. పాపం నియమం అలా ఉంటుంది. అయితే మనం ఆ నియమంలో చేస్తున్న నియమం అనుకోండి. అదేంటంటే క్రీస్తు చేసినందుకు జీవం ఇచ్చే ఆత్మ నియమం. ఆత్మ నియమం ఎలా ఉంటుందంటే క్రీస్తు ద్వారా మనకి జీవాన్ని ఇస్తుంది. మనం ఆ నియమంలో ఉన్నాం, పాత నియమంలో తర్వాత ధర్మశాస్త్రం దేవుడికి చెవిరాకపోయినా దానిని దేవుడికి చేసేది. ఇది ప్రపంచం కూడా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఏం చేయడానికి మనల్ని మార్చలేకపోయింది. ధర్మశాస్త్రం అంగీకరించలేదు కాబట్టి, కానీ ధర్మశాస్త్రం ఆజ్ఞని పాటించే శక్తి మనకి ఇవ్వలేదు. ఇదే పౌలు 7వ అధ్యాయంలో ఇక్కడ 7-8 వచనాల్లో చూస్తే మనం 7వ అధ్యాయంలో, కాబట్టి ఎంతమంది ధర్మశాస్త్రం పాపమాయన అట్లా కాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపమైన ఇంటితో ధర్మశాస్త్రం లేకపోతే మనకి పాపమైన వాళ్ళతో తెలిసింది. ఆశింపబద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడగా ధర్మశాస్త్రం చెప్తుంది పొడిపాడిని ఆశించదు. పొడిపాడిని ఏది ఆశించదు, ఇల్లు ఆశించదు, అతని భార్యను ఆశించదు. అలా చెప్పకపోతే అది పాపం అని మనకి తెలియదు. అది మొదలుపెట్టాడు. అది పాపం నాకు తెలియదు. అయితే అది తెలుస్తున్న తర్వాత అది ఇంకా పాపం చేస్తున్నాం. ధర్మశాస్త్రం ఈ ఆజ్ఞతో వలన నేను ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాను. అయితే ఆజ్ఞని ఏదోగా చేసుకొని ఆజ్ఞ లేకపోవడం లేనప్పటికంటే ఆజ్ఞంతో వాళ్ళని ఇంకా ఎక్కువ నిరాశ పెరుగుతున్నాను. నేను ఎందుకు ఈ ఆజ్ఞని పాటించాలనుకుంటున్నా, దానికి ఇంకా దాన్ని అధిగమిస్తా వస్తుంది. ఆజ్ఞ చేస్తుంది మనలో మనిషికి చేయలేదు అంటే ఇంకా చేస్తాం. అలాగే మన స్వభావంలో నేను చేయకూడదు, చేయకూడదు, నేను ఆశించకూడదు అనుకుంటే కూడా ఇంకా ఆశిస్తున్నాను. అది చెప్తాడు. దానివల్ల పాపం ఇంకా ఉంటుంది. దాని వల్ల చేసుకొని పాపం నాలో ఇంకా నిరాశను పుట్టించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం మరలా జీవింపరుస్తుంది. నేను చనిపోతుంది. ఇదే ధర్మశాస్త్రం వల్ల ఆజ్ఞ వల్ల మనకి తెలుస్తుంది పాపం అనేది తెలుస్తుంది. కానీ పాపం ఎక్కువ చేస్తున్నాం, కానీ తప్పు చేయలేదు. మనం 8వ అధ్యాయంలో చేస్తే యక్షణగా ధర్మశాస్త్రం దానికి దేవుడు చేశాడు. దేవుడు మనకి నిర్ణయించాడు. ఆయన్ని పాటించగలిగే శక్తిని ఉపయోగించాడు. ఆయన ఆత్మ ఇచ్చాడు కనుక ఆత్మకి అసాధ్యం అనేది లేదు. ఆత్మ ద్వారా మనకు కూడా ప్రతి సాధ్యమే. పరిశుద్ధంగా జీవించడం సాధ్యం, ఆజ్ఞను అనుసరించడం సాధ్యం, పరిశుద్ధాన్ని బలం వల్ల సాధ్యం,
మన శక్తితో సాధ్యం కాదు. మూడవ ప్రశ్న, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచులో మన ఎందుకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి నెరవేర్చబడదని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సందర్భాన్ని పాప శరీరాకారంలో మనకి ఆయన శరీరం పాపం శిక్ష విధించారు. ఇది చాలా పెద్ద సెంటెన్స్ ఇస్తాం. 3-4 ప్రజలు కలిపేస్తారు. దీన్ని మనం విడదీసి చూస్తున్నాం. కొన్ని భాగాలుగా చూస్తాం. ఆత్మలో చూస్తుంటే ఈ ఆటలో ఆయన శరీరం పాపం శిక్ష విధించారు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం పాపం శిక్ష విధించారు. దేవుడు ఏం చేస్తాడు? సముఖాన్ని పంపించాడు. మన పాపాన్ని చేసుకుని మన శిక్ష ఆయన చేసడానికి కుమారుడైన దేవుడే వచ్చాడు. కుమారుడైన దేవుడు వచ్చి మన పాపాలను ఆయన చేసుకుని మన శిక్ష ఆయన పెంచాడు. మన పాపాలకి శిక్ష విధించబడిపోయింది కనుక మొదటి వచనంలో మన పాపాలకు శిక్ష విధించబడింది. పాపాలను శిక్షించబడిపోయిన వంశాలు 2 సార్లు శిక్షించడం అదే పాపాలు. పాపం అంటే కాదు. మనం చూడాల్సింది ఆయన ఎందుకు కుమారుని పంపించాడు అంటే పాప విమోచన చేసేది, పాపం నుంచి శిక్షను రక్షించేది కాకుండా ఈ వచనం చూసుకుంటే శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్న మనము మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుడి చిత్రం ఏమిటి? మనం గురించి ఆలోచిస్తే మన శిక్ష మన పాపాల నుంచి మనం విమర్శించబడాలి. అది కాకుండా మనం ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధిని మన జీవితాల్లో నెరవేర్చదు. ఆ నీతి విధి నెరవేర్చబడాలి మన జీవితాల్లో. అది కూడా మన గురించి అయితే అది ఆత్మని అనుసరించి నడుచుకోవడం వల్లనే సాధ్యం అవుతుంది. కానీ శరీరాన్ని అనుసరించి నడిస్తే సాధ్యం అవ్వదు. అందుకే ఆయన ఆత్మని పంపించే ఆత్మని పెట్టమంటున్నట్టు ఆత్మని మనతో కూడా నడిచే ఆయన అవసరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి చాలా మంది క్రైస్తవులు విజయవంతంగా జీవించుంటారు, ఆత్మ ఉన్నట్లు జీవించలేదు. ఆత్మశక్తి అనేది మనకు అందుబాటులో ఉంది, కానీ మనం వినియోగించుకోవట్లేదు. ఆత్మశక్తి మనకు అందుబాటులో ఉన్నా సరే మనం మనశక్తితో జీవించాలని ప్రయత్నిస్తామని కొత్త నిబంధన కూడా పాత నిబంధన పద్ధతుల్లో మన జీవితంలో ఉంటుంది. అదే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మన జీవితాలు మనం పరిశీలించుకుంటే ఏం కనిపిస్తుంది? మనలో ఆత్మఫలం కనిపిస్తున్నాం, మనలో విశ్వాసం కనిపిస్తున్నాం. ఆయన ఏమంటాడు? ప్రయాసపడి బాధపడి చిన్న సర్వస్థితిని నా దగ్గరికి నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అయితే మనం విశ్రాంతిగా ఉంటున్నామా? ప్రయాసపడి ఇంకా బాధం వస్తాము. అది ఆలోచించబడి మన మనస్సు ఎప్పుడు జాగ్రత్త ఉంటుందా? ఆందోళనతో ఉంటుందా? లేకపోతే ఆయన ఇచ్చే సమాధానం అని ఉన్నాడు. ఆనందంగా జీవించగలుగుతామా? మన దృష్టి ఎక్కడ ఉంది?
లోక సంబంధమైన విషయాలు మీరుగా లేకపోతే మనకి వారసత్వం పెరగలను ఇది మనం ఆలోచించుకోవాలి. ఆత్మశక్తి మనకు అందుబాటులో ఉంది, కానీ మనం ఆత్మ ఆయన్ని మనల్ని పాలించనివ్వలేదు, ఆయన మనల్ని నడిపించనివ్వలేదు. మన శక్తితో మనం నడుస్తాం. మన శక్తితో మనం నడిచినప్పుడు ఆత్మకి దూరంగానే నడవడం తప్ప ఆత్మ నడిచి మనం మన శక్తి. ఇది వాటిని అర్థాలు మనం గుర్తింపు, భయం మనం గుర్తింపు కాదు. దేవుడి మనల్ని అలాగా ధైర్యంతో ఓటంతో జీవించాలని ఆయన మనం ఎవరి కోసమో కాకుండా స్వంత ఆత్మ కోసం మనం ఇది ఆలోచించాలి. సో మీరు సమాధానం లేకుండా, విషయాన్ని లేకుండా, విశ్వాసం లేకుండా బతుకుంటే ఈ అధ్యాయం మిమ్మల్ని అవమానించిన కాయలేదు. ఇక్కడ పౌరులు దీని ద్వారా మనం ఆత్మ విజయంలోనికి రావాలని రాస్తాడు. మనం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తే అతడు జైల్లో విడుదల అయిపోయాడు. జైల్లో ఉన్నప్పుడు ఎలా బతికేవాడు? ఒక సరైన మంచం లేదు, సరైన భోజనం లేదు, ఆహారం లేదు. ఇప్పుడు బాగా ఉండేవాడు. తలుపు ధరిస్తే కానీ బయట గదలేదు, ఉంటుంది, చీకటి గదిలో పడలేదు. అయితే పలుకు వచ్చేసిన తర్వాత కూడా అతను అలాగే జైల్లో ఉన్నట్టు బతుకుంటే ఎంత నష్టపోతున్నాడు. మనం మన ఇంట్లో ఒకసారి కరెంట్ పోతా ఉంటాం. కరెంట్ లేనప్పుడు లైట్ లేదు, ఫ్యాన్ లేదు. కరెంట్ వచ్చి కరెంట్ ఉన్నా కూడా మనం స్విచ్ చేసుకోకుండా లైట్ లేకుండా ఫ్యాన్ లేకుండా చూస్తుంటే అది మనల్ని మనం నష్టపరుచుకుంటాం కదా. స్విచ్ చేయడం కానీ అది చేయకుండా మనం ఫ్యాన్ లేదు, లైట్ మంచి అనుకుంటే ఉపయోగం లేదు కదా. అలాగే మనకి ఆత్మ దానికి అవసరం. ఆత్మ మనలో ఉన్నాడు, కూడా ఉన్నాడు. ఆయన నడిపించుకొని మనం తీసుకోవడానికి ఆయన అందుబాటులో ఉంటాడు, మనం ఉపయోగించుకోవట్లేదు. తర్వాత శరీరాన్ని శరీర విషయంలో ఆత్మానుసారులు ఆత్మకృష్ణ శరీరానుసారమైన మనస్సు మారడం, ఆత్మానుసారమైన మనస్సు ఇవాళ సమాధానమై ఉంది. మన మనస్సు ఎలా ఉంది? శరీరానుసారమైన మనస్సు మరణానికే దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు దీవానికి సమాధానానికి దారితీస్తుంది. సమాధానం అనేది పరిపూర్ణమైన పరిస్థితి కాదు, మనస్సు వల్ల పరిస్థితులు ఎలా ఉన్నా మనలో సమాధానం తెలుస్తుంది. తర్వాత ఏదైనా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడి ఏమాత్రము లోబడలేదు. ఇది శరీర స్వభావం, అది దేవుని విరోధం. మీరు
దాని ఒక పెంపుడు చేతుల్లాగా చూస్తే దాన్ని పోషిస్తా ఉంటే అది నీకే యజమాని అవుతుంది. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆత్మ స్వభావానికి ఇప్పుడు ఇంటర్నెట్ మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఏమి పోషిస్తే అదే గెలుస్తా ఉన్నాం. ఏ స్వభావానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారో ఆ స్వభావం నెగ్గా ఉంటుంది. దీన్ని అపస్తులు కూడా రాసిపెట్టారు. పదనాలు పరిగణిస్తున్నా చెప్పాను. నేను చూసుకున్నది ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు నెరవేర్చారు. ఆత్మానుసారంగా నడుచుకునేవాడు మనిషి శరీరం నెరవేర్చరు. మనం ఏమో ఆలోచిస్తాం నేను శరీరం గురించి నెరవేర్చు శరీరం గురించి నెరవేర్చకూడదు అనే ఆలోచనలో ఉంటాం. ఉన్నప్పుడు విఫలం ప్రయత్నం ఫలించు. అదే మనం ఆత్మానుసారంగా నడుచుకున్నాం అనుకుంటే ఆత్మానుసారంగా నడుచుకుంటాం. అప్పుడు శరీరాన్ని మనం నెరవేర్చాం. ఈ చాలాసార్లు చదివంటే ఇది కొంచెం జాగ్రత్తగా మన జీవితాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే ఇది చాలా అర్థం చేసుకుంటే చాలా సులభం. అదే అర్థం చేసుకోకుండా మనం దీన్ని వదిలేసి మన ప్రయత్నం మనం చేసుకుంటా ఉంటే చాలా కష్టపడతాం. శరీరం ఆత్మ శరీరంలో విరోధంగా అపేక్షించదు. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండటం కనుక మీరు ఏమి చేయని విషయంలో వాటిని చేయకూడదు. ఇది వ్యతిరేకం మనం మన ప్రయత్నాలు సాధించుకోవాలి. ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు, మీరు ఆత్మచేత నడిపింపబడని కదా ధర్మశాస్త్రం అన్న ఫలితం ఉండదు అని చెప్తాడు. చేయాలి అనుకున్నది చేయలేదు. అలా కాబట్టి ఆత్మలో నడిపింపబడటం ఇంపార్టెంట్. అదే మనం చేయాల్సింది. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఇంకా చదివాం. ఆత్మానుసారంగా నడుచుకోవడం వల్ల ఇక 9వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడో ఈ ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారే కాదు. ఎవరైనా ఆత్మ దేని వాడైతే వాడు ఆయన వాడే కాదు. దేవుడి ఆత్మ ఉంటే మనం అగ్ని స్వభావాలనే చెప్తాడు. దేవుడు ఆత్మ నివసించడం అనేది ప్రతి విశ్వాసానికి అది ఆటోమేటిక్ చెప్పి విశ్వాసంలో దేవుడు ఆత్మ ఉంటాడు. ఎవడైనా ఆత్మ దేని వాడైతే వాడైన పాడు మనలో ఆత్మ లేకపోతే మనం విశ్వాసంలో కాదు. అదే మొదటిగా మనం నిర్ధారించుకోవాల్సింది మన విశ్వాసంలో దేవుడి ఆత్మలో ఉండడం. దేవుని ఆత్మ లేకపోతే నేను రక్షణ పొందలేదు అనమాట. వారు కాదు. మనకు ఎటువంటి ప్రయత్నాలు చేసిన ఎటువంటి వ్యూహాల పైన మనకి దేవుడి ఆత్మ మీలో నివసించి ఉండడం మనకి
మనము ఆత్మాసక్యము నడవగలిగింది. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఈ శరీరంలో పాపకృష్యమైనది కానీ ఈ ఆత్మ నీతి విషయమైన జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉంటే ఈ శరీరంలో పాపకృష్యమైంది. ఆత్మ నీతి విషయమైన జీవము కలిగి ఉన్నది. ఇది మనకు చెప్పే కాబట్టి క్రీస్తు మనలో ఉండాలి, ఆత్మ మనలో ఉండాలి. మనం శారీరక బలహీనతని ఆత్మీయ ఓటమి అనుకోబడలేదు. శరీరంలో బలహీనంగా ఉన్నాయి మరి 11 మిత్రులకి లేకునే వారి ఆత్మీయ నివసించిన వాడు చావునికి శరీరం కూడా మనకి జీవం ఇస్తాడు. చూస్తున్నాం కాబట్టి సహోదరులారా ఇది చెప్తాడు. మనమే శరీరానికి లేదు. శరీరం అంటే ఈ ఫ్లెష్ మనకి వాటికి మన మీద ఎటువంటి అధికారం లేదు. మనం వాడటానికి విమర్శలు కాదు. బాగుంది మనం ఆలోచించుకుంటే సర్వశక్తిమైనది మనిషి రూపం ధరించుకుని అదే పరిశుద్ధాత్మ గురించి ఆలోచిస్తే సర్వశక్తిమంతుడే కానీ పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధి కలిగిన దేవుడు భూమికి వచ్చే దేవుడు పాములమైన పనుల్లో నివసిస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయం. మనం రుణపడి ఉండాల్స్తే దేవుడికే రుణపడలేదు కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించి చావవలసిన వారాయి శారీరక విలువని చంపినగా ద్వారా చూపించారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనకి మనకి దానివల్ల ఉపయోగం లేదు. అదే మనం చావవలసిన వారిని ఉంటాం కానీ ఆత్మచేత శారీరక విలువలు చంపేయాడు తీరుస్తాం. శారీరక విలువని చంపేయాడు చనిపోయేది అని ప్రభువు ఇస్తున్నాడు. ప్రభువు దేవుడు అలా నిర్ణయిస్తున్నాడు. అలా ఇస్తున్నాడంటే మనం కూడా అలాగే ఇస్తాడు. ఆ ఆత్మని చనిపోయాడు పాపం చేయకూడదు, దాన్ని చంపేయాలి. మనం మత్తయి సువార్తలో కూడా అత్యంత పరిచయం మారలేదు. ఈ విషయాన్ని దానికి పాల్గొంటున్నాడు. ఏ భూమిలో ఉండేవాళ్ళైనా సరే దానికి పాల్గొంటున్నాడు. అలాంటి పాప శరీరాన్ని చంపేయాలి, దాన్ని అధికారం చేసే అవకాశం ఇవ్వకూడదు. మోటార్ కోసం దాచుకునే పాపాలు అవే ఈ సమాధానాన్ని వాళ్ళు చేస్తూ ఉంటాయి. చంపే పాపాన్ని ఈ వర్గాల నుంచి 17 వచనంలో మనకి
మన జీవితానికి బలమైన ప్రేరణ ఈ దత్తపు ప్రకటన. మనం రక్షణ పొందినప్పుడే ఆయన మనల్ని కుమారుడిగా దత్తత చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన కుమారుడిగా చేశాడు. దేవుని ఆత్మ చేత ఇద్దరు నడకూడదు వారందరూ దేవుని మాట్లాడుతూ ఆత్మ చేత నడిపించుకోవడంతో తండ్రి యొక్క క్రమశిక్షణ యోహాను మొదటి అధ్యాయంలో ఎవరు విశ్వసిస్తున్నారో వారందరూ ఆయన చెప్పారు. మన విశ్వాసానికి మనలో ఒక విశ్వాసం బయటకు ఎలా కనిపిస్తుంది? ఆత్మతో నడిపి పడడమే మన పొలం వల్లే మన విశ్వాసం కనిపిస్తుంది బయటికి. మన ఆత్మలో మనమందరం దేవుని కుమారుని అయితే మనం ఎలా జీవించాలి? ఎలాగా మళ్ళా బయట కానీ దాస్యం ఆత్మ మనం భయపడుతూ జీవించాల్సిన లేదు. మనకి ఎవరికి సమాధానం చెప్పాలి అని జీవించాల్సిన లేదు. మనకి శిక్ష ఉంది అని జీవించాల్సిన లేదు. కుమారుడిగా జీవించాలి. కుమారుడు దేవుడు మనల్ని తీసుకున్నాడు. తీసుకుని మనల్ని కుమారుడిగా చేసేటప్పుడు మనల్ని సమానంగా చేస్తున్నాడు. మనల్ని తోటి వారసులుగా చేస్తాడు. అది ఎంత గొప్ప విషయం. అయితే కుమారుడు ఎలా జీవించాలి? రాసులా జీవించాలి. కుమారుడికి చాలా గొప్ప బాధ్యత. కుమారుడు తండ్రి నామానికి మట్టి తెచ్చులా జీవించాలి. తండ్రి నామానికి వివరించడానికి జీవించకూడదు కుమారుడు. అది మనకి చాలా పెట్టుకోవాల్సిన విషయం. మనం దాస్యం కాదు కుమారుడు. మన కుమారుడు అయితే ఆయన నామాన్ని మనం ఎలాగా ఏదైనా మరలా భయపెట్టేందుకు మీరు రాష్ట్రం పొందలేదు. కానీ ఆత్మని పొందేది ఆత్మ కలిగిన వారిపై అని మనం దేవుని ఎలా మొరపెడుతున్నాము? అబ్బా తండ్రి. అబ్బా అనే పదం చాలా అది పదం. తెలుగులో కూడా తండ్రిని ఇతర భాషల్లో తండ్రి అనేది మనకుంటే చాలా తండ్రి పదం ఇది. మనం అటువంటి దగ్గర తండ్రితో మనం కలిగి ఉన్నాం. ఆయన్ని మనం నిలవగలుగుతున్నాం. మనకి ఆయనకి పట్టుబడి సామాన్యం ఏర్పడింది. ఇది మనకి మనం దేవుని పిల్లలని ఆత్మ మన ఆత్మతో పరిశుద్ధాత్ముడు మన ఆత్మను సాక్షిస్తున్నాడు. మనం దేవుని పిల్లలని అంటే మనకి మనకి చాలా గొప్ప సాక్ష్యం. చాలా మంది రక్షణ పొందని వారికి తెలియదు. రక్షణ పొందడం ఎలా ఉంటుంది అని చెప్పడానికి రక్షణ పొంది ఆత్మ మనలో ప్రేమిస్తున్నాం.
పరిశుద్ధాత్మకి మన ఆత్మకి ఉన్న కమ్యూనికేషన్, మన సాక్ష్యం. దేవుడే మన ఆత్మకి సాక్ష్యం ఇస్తున్నాడు. రక్షింపబడ్డావు, నీవు రక్షింపబడ్డావు, నీవు దేవుని కుమారుడు కుమార్తెలు అని మనకి ఆయన చెప్తున్నాడు. మనకి ఎటువంటి అనుమానం అవసరం లేదు. మన రక్షణ మాట్లాడాలని సాక్ష్యం లేకపోతే మీరు ఆలోచించుకోవాలి. రక్షణ పొందే ఆత్మ సాక్ష్యం తర్వాత 17వ వర్షంలో మనం తెలుగు అయితే వారసులు అనగా దేవుని వారసులు. కూడా ఆయనతో శ్రమపడిన వారసులు. ఈ వారసత్వం నేను చాలా గొప్ప. దేవుడు మనల్ని వారసుగా చేస్తుంది. ఆయన సమస్తానికి అధిపతి. అయితే దాంట్లో వారసత్వం పనిపడేస్తుంది. సమస్తానికి మనం కూడా అధిపతులు. వారసత్వం మనం మన భవిష్యత్తులో అప్పుడుంది. మనం అక్కడ స్టేజెస్ బయట వాళ్ళ అక్కడ సిటిజన్స్ భవిష్యత్తు మన వాళ్ళని అధిపతిలా ఓనర్స్ అక్కడ వారసులు ప్రతి దానిలో వారసత్వం ఉంది. ఈ స్థితిలో కూడా మనకి పొందేటట్టు ఆయనతో శ్రమపడే ఆయన తోడి వారసులు. ఆయన పొందినట్టు మనం కూడా మన శరీరాలు శరీరాలు అవుతాయి. ఆయన శరీరం అలాంటి శరీరమే ఆయన కూడా ఇవ్వబడుతుంది. ఆయన కొన్న మనకు కూడా వస్తుంది. ఈ వారసత్వం గురించి చెప్తున్నారు. మనం ఆలోచిస్తే ఏసావు చాలా చేశాడు. ఈ ఏసావు విజ్ఞానాన్ని విలువలు ఒక క్షణం దానికన్నా శారీరక ఆటలకి లోపడి కోటి కోసం తను చేస్తాను ఒక అభిజ్ఞానం పొందాడు. శరీరం చేసే పనులు ఇలాగే ఉంటాయి. అది మనం దాన్ని సరిగ్గా పరిశీలిస్తే దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. చాలా ఆశీర్వాదం అబ్రహాము ద్వారా ఆయన డిసెండెంట్స్ అందరికీ వస్తుంది. అన్ని దేశాలు ఆశీర్వాదం వస్తుంది. అదే ఆశీర్వాదం గురించి దేవుడు చెప్పాడు. ఆశీర్వాదం కావాలని ఆశీర్వాదం కావాలి. దేవుని వారసులు అవ్వాలని అదే ఆసక్తి ఒక్క పూట కోసం దాన్ని అది శరీర కేసులు ఈ తేడా మనకి కనిపిస్తుంది. విజ్ఞానాన్ని విలువనిచ్చే వాడైతే ఏం చేస్తాడు? ముందు రాబోయే చేస్తాడు. ఇప్పుడు తాత్కాలికమైన గురించి వాడి విలువ 18వ వచనం మన ఎడల ప్రత్యక్షము మహిమ ఎదుట
ఇప్పటి వాళ్ళ శ్రమలు ఎదుగుతాయి కావాల్సి ఇస్తున్నాడు. ముందు అడలో ప్రత్యక్షమైన మహిమ అది చాలా నేను వాస్తవంగా మనకి చేస్తే ఇప్పుడు ఈ కాలంలో ఉండే శ్రమలో అసలు లెక్క పెట్టాల్సి కాదు. మీరు ఒక కోపంలో ఒక పట్ట మహిమ అందులో కాబోయే మహిమని గొప్ప ఒక సైడ్ పెట్టి ఇంకో సైడ్ ఏం పెడతారు? ఇప్పుడు కాలంలో ఉన్న స్టాండ్ పెడతారు. పెడితే ఏదైపోతుంది అంటే అసలు ఇది దానికి సంబంధుడు ఒక సైడ్ ఒక పర్వతాన్ని పెట్టి ఇంకో సైడ్ ఒక తల పెట్టి పెడితే ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈ రాబోయే మహిమని కాలంలో ఉన్న శ్రమలకి అక్కడే చేస్తాం. ఈ కాలంలో ఉన్న శ్రమలు తాకాలి, ఈ జీవితమే తాకాలి, భూమి మీద ఉండే జీవితం అదేమో నిత్యం ఎలకాలం ఉండేది. మనకి ఎలకాలం ఉండేది మహిమ గొప్పదే. ఈ దానికి అసలు పోలిక సో కుమారుడు అయితే తీసుకోబడిన వారైతే మళ్ళీ మార్క్స్ అయితే అందులో నిండిన జీవితం గడపడం క్రైస్తవంలో సాధ్యం. కానీ మన క్రైస్తవులు ఎలా జీవించలేదు. సో తండ్రి అబ్బా తండ్రి అనేది మనం సాధన చేయాలి. మనం అది మనకి సహజం, కామన్, మనకి నార్మల్ గా అయిపోవాలి. రోజు మన ప్రార్థనలో తండ్రి అనారోగ్యం తీసుకుని లేకపోతే నాకు ఉద్యోగం లేకపోతే నాకు ఈ లోక సంబంధమైనవి మనకి ఇంపార్టెంట్ వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అది కాకుండా తండ్రి నేను విస్తృతి చదివేవాడిని నన్ను ఆత్మతో వినపడి ఆత్మ గడికి లోపడే వాడిగా చేయండి. అది అలా ఉండాలి మీకు ప్రార్థన. అది మనం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆత్మ ద్వారా పాపాన్ని చంపేయాలి. పాపం అంటే మనం ఒప్పుకోవాలని ఆయన క్షమించగలగాలి, ఆయన క్షమిస్తాడు. కానీ పాపం అలాగే మనం చేసే సేవ కూడా దాసులుగా కాకుండా వారసులు కోసం చేయకూడదు. తండ్రి సంతోషాలనే ఉద్దేశం ఉండాలి. కానీ ఇతరులు మనుషుల కోసం మనం చేయకూడదు. అలాగే ఇక ఆత్మతో ఉండాలి. శ్రమలుంటే మన వాట్స్ తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి. ఆ సమయం గురించి మన దృష్టి వాడటం ఈ రోహ పత్రిక 5 నుంచి 8 అధ్యాయాలు ఈ అవగాహన మన జీవితాన్ని మార్చేయగలదు. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆత్మ నడవగలుగుతాం. సరిగ్గా అర్థం చేసుకోకపోతే స్వభావాలతో గడిపిస్తూ ఉంటాం. మనకి ఫలితాన్ని మనకి
బలంతో గెలవాలని చూడటం అనేది మన స్వభావంలో ఏమిటి ఇలా ఉంటే క్రీస్తాను లేకపోతే మీరు ఆయన పాల్గొనాలి. కొందరికి మాత్రం కుమారి గారి వాస్తవ లోపల ప్రకారం